నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో తల్లిపాల ప్రాధాన్యత గురించి, తల్లిపాల వృద్ధికి ఉండేటువంటి ఆయుర్వేద మార్గాల గురించి తెలుసుకుందాం. మనకి ఏంటంటే సృష్టిలో చూసినట్టయితే రకరకాల జీవులు ఉన్నాయి, ఎన్నెన్నో జీవులు ఉంటాయి. చీమలు, పాములు, పక్షులు, జంతువులు, మనుషులు, ఇలా రకరకాలు ఉన్నాయి. వీటన్నింటిలో కూడా ఏంటంటే బిడ్డ పుట్టిన తర్వాత దానికి ఆహారం ఇవ్వడానికి బయట నుంచి ఎక్కడి నుంచో తిరిగి పక్షులైనా పాములైనా వేరే ఏదో ప్రయత్నం చేసి ఇవ్వాల్సిందే తప్ప వాటంతట వాటికి రెడీమేడ్ ఫుడ్ అంటూ ఏం లేకుండా ఉంటుంది. అయితే ఈ జాతి అంటే కొంత ఇవల్యూషన్లో దాంట్లో ఏమైందంటే క్షీరదాలు అని అంటే ఒక జంతువుల దగ్గరకు వచ్చేసరికి మనకి ఆహారం కూడా రెడీగా ఉండేలాగా సృష్టిలో ఏర్పాటు జరిగింది. మేకలు కానివ్వండి, ఆవులు, గేదెలు, ఇలాంటి వాటన్నింటికి కూడా, ఒంటెలు, ఇలాంటి జంతువులన్నింటికి కూడా దానికి సంతానం కలిగినప్పుడు వాటి ఆహారం కోసం ఎక్కడికో వెళ్ళి తిరగక్కర్లేకుండా తల్లి దగ్గరే పాలు అనేటువంటివి ఈ సృష్టిలో వచ్చాయి. వీటన్నింటిని కూడా క్షీరదాలు అంటూ ఉంటారు. అలాంటిదే మానవులు కూడా అందులోకే వస్తాం, మనం కూడా ఒక మ్యామల్స్లోకే వస్తాం అన్నమాట. మనిషిలో కూడా ఏంటంటే సంతానం కలిగినప్పుడు ఆ బిడ్డకి కావాల్సినటువంటి ఆహారం కూడా అంటే బిడ్డతో పాటుగా సృష్టిలో రెడీగా ఉండడం అనేటువంటిది చాలా అద్భుతంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. ఇలా అంటే బిడ్డ పుట్టినప్పుడు రెడీగా ఉండేటువంటి పాలను తీసుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే తల్లి పాల వల్ల బిడ్డలో ఎన్నెన్నో మంచి మంచి ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. అంటే ఏంటంటే తల్లి దగ్గర నుంచి పాలు అన్నది ఉన్నప్పుడు అది అరుగుదలకి అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంటే చంటి పాపాయి పుట్టిన వెంటనే తల్లి పాలు కనుక తాగినట్టయితే తేలికగా అరిగిపోతాయి. ఎందుకంటే అరిగిపోయి రెడీగా ఉన్నటువంటి పాలు కనుక ఆ బిడ్డకి ఎటువంటి అజీర్ణం అది లేకుండా ఉండడానికి తల్లిపాలు రెడీగా ఉంటాయి. అలాగే ఇంకొక అంశం ఏంటంటే టెంపరేచర్ ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు మామూలుగా బయట నుంచి పాలు అది ఇచ్చినప్పుడు దాన్ని వేడి ఎంత ఉంది, సరిపోయినంత ఉందా, చల్లగా ఉందా, ఇలాంటివన్నీ చూసుకోవాలి. అలాంటివి ఏవి అక్కర్లేదు. తల్లిపాలు ఏంటంటే కరెక్ట్ టెంపరేచర్లో, బాడీ టెంపరేచర్లో ఉంటాయి కనుక బిడ్డకి టెంపరేచర్ పరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి వీలుగా ఉంటుంది. అలాగే పాపాయికి కావాల్సినటువంటి కాల్షియము, ఐరన్, అవి ఏవేవి ఎన్నెన్ని ఉండాలో అవన్నీ కూడా తల్లిపాలలో సిద్ధంగా ఉంటాయి. అందుకని పోషక విలువలు కూడా సరిపోయినంత బాగా అందడానికి తల్లిపాలు ఉపయోగకరంగా ఉంటాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే మనకి బయట నుంచి వచ్చినటువంటి గేదె పాలు అవి పట్టించినప్పుడు దానిలో ఉండేటువంటి ప్రోటీన్ కంటెంట్ రకరకాలుగా ఉంటూ ఉంటుంది. ఆ ప్రోటీన్ అరిగించుకోగలగటం, అరిగించుకోలేకపోవడం అనేటువంటి ఇబ్బందుల వల్ల పిల్లల్లో విరేచనాల సమస్యలు అవి వస్తూ ఉంటాయి. అయితే తల్లి పాలలో ఉండేటువంటి ప్రోటీన్స్ కరెక్ట్గా అరిగి పాపాయి కడుపులోకి వెళ్ళగానే అది శరీరానికి సరిపోయేలాగా మారిపోవడానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ ప్రోటీన్స్ అరగవేమో అనేటువంటి సమస్య లేకుండా శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ కూడా బాగా అందుతాయి. అన్నిటికంటే కూడా ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ తల్లి పాలలో మంచి యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ అంటే ఏంటంటే పిల్లలకి ఎలర్జీలు రాకుండా ఉండడానికి అవసరమైనటువంటి రక్షణ. ఈ రక్షణ తల్లిపాల నుంచి బాగా వస్తుంది అనమాట. అంటే ఈ యాంటీబాడీస్ పాపాయికి అందడం వల్ల ముందు ముందు వాళ్ళకి ఎక్కువ ఎలర్జీలు అవి రావడం, దాని నుంచి ఏంటంటే దగ్గులు, జ్వరాలు, అయితే చర్మ సమస్యలు రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం చాలా మంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. అలాంటి ఎలర్జీలు రాకుండా ఉండడానికి తల్లిపాలు ఒక మంచి న్యాచురల్ మెడిసిన్ లాగా కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే ఫుడ్డే ఒక ఆహారమే ఒక ఔషధంగా ఉండి పిల్లలకి రక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది కనుక తల్లిపాలు ఒక చక్కటి ఔషధంగా కూడా ఉపయోగపడతాయి. అందుకని తల్లిపాలు ఇవ్వడం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు మనం అనుకున్నటువంటి పోషక విలువలు అందడానికి అవనివ్వండి, అందుకంటే ముఖ్యంగా ఎలర్జీలు అవి రాకుండా ఉండడానికి, రోగ నిరోధక శక్తి చాలా బాగా ఉండడానికి కూడా తల్లిపాలు చాలా అవసరం. అయితే తల్లిపాల ప్రాధాన్యత గురించి చెప్పుకున్నాక మనం ఇంకొకటి ఏంటంటే కొంతమంది బిడ్డకి పాలు ఇవ్వాలనుకున్నా కూడా వాళ్ళకి పాలు సరిపోయినన్ని స్రవించకపోతూ ఉండడం అనే ఒక సమస్య ఉంటూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? మనం వింటూ ఉంటాం కదా, చాలా మందిలో పాలు సరిపోలేదు, డబ్బా పాలు ఇచ్చారు, లేకపోతే గేదె పాలు తీసుకురావాల్సి వచ్చిందని చెప్పని. అలా పాలు సరిపోయినన్ని రాకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు అసలు ఏ కారణము లేకుండా కూడా ఇలా జరుగుతూ ఉండొచ్చు. ఆ కారణాలు ఏమేంటంటే మొట్టమొదటిది హార్మోన్లు సక్రమంగా పనిచేయకపోయినట్టయితే తల్లికి పాలు స్రవించడం అనేటువంటిది తక్కువగా అవుతూ ఉంటుంది. కొన్ని అనారోగ్యాలు ఉండొచ్చు, శరీరంలో ఏమైనా కొన్ని అనారోగ్యాలు ఉంటే ఆ అనారోగ్యాల వల్ల కూడా తల్లిపాలు స్రవించడం తక్కువగా ఉంటుంది. పోషకాహార లోపం ఉన్నప్పుడు కూడా తల్లిపాలు తక్కువగా వస్తూ ఉంటాయి.
వీటన్నిటితో పాటుగా ఇంకొకటి ఏంటంటే మానసిక కారణం. ఈ మానసిక కారణం అంటే తల్లి ఏదో ఒక బాధ వల్ల, ఒక టెన్షన్లోనో, ఒక యాంగ్జైటీలోనో ఉందనుకోండి, అలా ఉన్నప్పుడు ఆ తల్లికి పాలు స్రవించకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే సంతానం కలగడం ఇష్టం లేకపోవడమో, వద్దనుకోవడమో ఉందనుకోండి, అలాంటి నెగటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు కూడా సరిపోయినన్ని పాలు స్రవించకపోవడం అనే సమస్య వస్తూ ఉంటుంది. అయితే ఇవి ఏవీ లేకుండా కూడా కొన్ని సందర్భాల్లో తల్లిపాలు స్రవించకపోవడం, సరిపోయినన్ని రాకపోవడం అనేటువంటి కండిషన్స్ మనం చూస్తూ ఉంటాం. ఈ తల్లిపాలు సరిపోయినంతగా స్రవించడానికి ఏంటంటే గర్భవతిగా ఉన్నప్పటి నుంచే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. మంచి పోషక విలువలు ఉన్నట్టు ఆహారం అన్నమాట. అంటే ఐరన్, కాల్షియము, ప్రోటీన్స్ అన్నీ బాగా వచ్చేలాగా అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. నిత్యం పళ్ళు తీసుకోవాలి. ఈ పళ్ళన్నీ కూడా ఏంటంటే మధుర రసం ఉండేటువంటి పదార్థాలు. ఈ మధుర రసం ఉన్న పదార్థాలు ఎప్పుడు కూడా, ఈ స్తన్యం అనేది ఏంటంటే తల్లిపాలు రసధాతువు నుంచి వస్తాయనేటువంటిది ఆయుర్వేద సిద్ధాంతం. ఈ రసధాతువుకి ఎప్పుడు తీపి పదార్థాలు అంటే న్యాచురల్ స్వీట్ అనమాట. ఈ పళ్ళు, పళ్ళ రసాలు అవన్నీ కూడా బాగా తోడ్పడతాయి. అందుకని గర్భవతిగా ఉన్నప్పటి నుంచే పళ్ళు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. చక్కటి ఆకుకూరలు ఇవన్నీ ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్టయితే ఆహారంలో తల్లిపాలు స్రవించకపోవడం అనేటువంటి సమస్య రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే డెలివరీ అయిన తర్వాత కూడా, అంటే ప్రసవించిన తర్వాత కూడా కొన్ని ఆహార పదార్థాలను రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే తల్లిపాలు స్రవించకపోవడం లేకపోతే తక్కువ అవడం అనేటువంటి సమస్య రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అవి ఏమేంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత తీసుకునేటువంటి ఆహారాల్లో ద్రవ పదార్థాలు సరిపోయినంతగా తీసుకుంటూ ఉండాలి. పళ్ళు చక్కగా తినాలి. ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే తేలికగా అరిగేటువంటి ఆహార పదార్థాలు, మనకి సొరకాయ, బీరకాయ ఇలాంటివన్నీ పచ్చం కూరలు అని చెప్తూ ఉంటారు. ఈ పచ్చం కూరలు అంటే ఏంటంటే శరీరానికి హాని కలిగించినటువంటి వాటిని, శరీరానికి మేలు చేసేటువంటి వాటిని పథ్యం అంటాం. అన్నింటికి ఏంటంటే వెక్కిరింపుగా ఇదేదో పథ్యం కూరలు ఇవెందుకు అవెందుకు అన్నట్టుగా మాట్లాడడం కొంతమంది చేస్తూ ఉంటారు. పథ్యం అన్న దానికి మెయిన్ అర్థం తెలుసుకున్నప్పుడు దాన్ని ఏదో ఆషామాషిగా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. పథ్యం అంటే ఒక ఆహారం, ఒక ఔషధంగా ఉపయోగపడేటువంటిది అనమాట. అలా ఉపయోగపడేటువంటి దాన్ని పథ్యం అంటాం. ఈ సొరకాయ, బీరకాయ, పొట్లకాయ ఇవన్నీ ఏంటంటే బాగా తేలికగా అరుగుతాయి. ఈ తేలికగా అరిగేటువంటి కూరలన్నీ కూడా శరీరం మీద భారం కలిగించకుండా శరీరంలో జరగాల్సినటువంటి క్రియలు తేలికగా జరిగేలాగా చేస్తూ ఉంటాయి. వాత దోషాన్ని అదుపులో ఉంచుతాయి. డెలివరీ తర్వాత వాత దోషం బాగా పెరిగిపోతుంది. ఆ వాత దోషం ఎక్కువగా ఉంటే కనుక పాలు ఎండిపోవడం అనేటువంటి సమస్య వస్తూ ఉంటుంది. వాతాన్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ కూరలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. అలాగే మసాలాలు, కారాలు చాలా వరకు తగ్గించేసుకోవాలి. ఈ కారం, మసాలా అనేటువంటివి పాలు ఎగిరిపోవడానికి కారణం అవుతూ ఉంటాయి. అంటే పాలు పుట్టకుండా ఉండడానికి కారణం అవుతూ ఉంటాయి. అలాగే కొన్ని పదార్థాలు పాలు స్రవించడానికి సహాయపడేటువంటివి ఉంటాయి. అవేమేంటంటే గసగసాలు. ఈ గసగసాలు తల్లిపాలు బాగా పడడానికి ఉపయోగపడతాయి అన్నమాట. మామూలుగా మనం పాలు పరవానం చేసుకుంటూ, పాయసం అది చేసుకుంటూ ఉంటాం కదా, అలాగ పాలతోటి గసగసాలని కలుపుకుని ఒక పాయసం లాగా చేసుకోవాలి. అంటే ప్రసవించినటువంటి స్త్రీకి గసగసాలతో చేసిన పాయసం లాంటిది కనుక రోజు ఇస్తూ ఉన్నట్టయితే పాలు బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మెంతులు కూడా పాలు బాగా స్రవించడానికి సహాయపడతాయి. మెంతుల్ని వేయించి పొడి చేసేసుకుని ఆ పొడికి సమానంగా బెల్లాన్ని కూడా పొడి చేసి పెట్టుంచుకొని, అంటే సమాన పరిమాణాల్లో మెంతి పిండి తర్వాత బెల్లం పొడి కలిపేసి లడ్డూలాగా తయారు చేయాలి. ఈ లడ్డూలాగా చేసుకున్నటువంటి దాన్ని ప్రతిరోజు ఈ ప్రసవం అయిన తర్వాత ఆ స్త్రీకి కనుక ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక్కొక్క లడ్డూలాగా ఇస్తూ ఉన్నట్టయితే పాలు బాగా పడటానికి మెంతులు కూడా సహాయపడతాయి. ఆ తర్వాత ఇంకొకటి సోంపు. మనం సోపు అంటూ ఉంటాం కదా, ఆహారం తిన్నాక నవ్వులుతూ ఉంటాం. ఈ సోపు కూడా పాలు బాగా వచ్చేలాగా చేసేటువంటి గుణం ఉంటుంది. దానికి ఏం చేయాలంటే ఒక పెద్ద చెంచాడు సోంపుని తీసుకుని కొంచెం నీళ్లలో నానబెట్టి ఉంచేసేయాలి. అలా ఉదయం నుంచి సాయంత్రం దాకా నానబెట్టి ఉంచి ఆ నీళ్ళని తాగడం అనమాట. ఉదయం ఒకసారి, అలాగే సాయంత్రం నానబెట్టినటువంటి నీళ్ళని మన్నాడు పొద్దున. అలాగా సోంపు నానబెట్టినటువంటి నీళ్ళని కనుక తాగుతూ ఉన్నా కూడా పాలు బాగా స్రవించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత జీలకర్ర కషాయం. జీలకర్రని చక్కగా వేయించి పొడి చేసి పెట్టుకుని ఒక చెంచాడు జీలకర్రకి ఒక కప్పు నీళ్లు కలిపి బాగా మరిగించి సగం ఎగిరిపోయేంత వరకు కాచుకుని ఆ కషాయాన్ని వడపోసేసుకుని వెచ్చవెచ్చగా తాగుతూ ఉండాలి పొద్దున్న, సాయంత్రం. అలా 2 పూట్ల ఈ జీలకర్రతో చేసిన కషాయం ఇస్తూ ఉన్నా కూడా
పాలు బాగా స్రవించడానికి ఇది మంచి సహాయకంగా ఉంటాయి అనమాట. అంటే ఇలా వంటింట్లో ఉండేటువంటి కొన్ని పదార్థాలు పాలు బాగా రావడానికి, పాలు పడటలేదనే సమస్య రాకుండా ఉండడానికి బాగా ఉపయోగపడతాయి. ఇంకా విహారం సంగతి చూసినట్టయితే ఏంటంటే మానసికంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండడం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. శరీరంలో కొన్ని క్రియలు బాగా జరగాలంటే మనసు చక్కగా బాగా పనిచేస్తేనే ఆ క్రియలు బాగా పనిచేస్తాయి. శరీరం వేరు మనసు వేరు కాదు కదా. శరీరం బాగా పనిచేయడానికి ఎప్పుడు కూడా మనసు తోడ్పాటు ఉండాలి. అందుకని తల్లి గర్భవతిగా ఉన్నప్పటి నుంచి కూడా చాలా ఆనందంగా ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. ఆవిడ ఏదో బాధపడుతూ దేని గురించో వర్రీ అవుతూ అలా ఉన్నారనుకోండి, అలాంటప్పుడు వాటి ప్రభావం హార్మోన్ల మీద వచ్చి తల్లిపాలు తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని గర్భిణీ స్త్రీ గర్భవతిగా ఉన్నప్పటి నుంచి తర్వాత ప్రసవించి బిడ్డకి పాలిచ్చేంత వరకు ఎప్పుడు కూడా మనసు హాయిగా ఉల్లాసంగా హ్యాపీగా ఉంటూ ఉండాలి. ఏదో దేని గురించో బాధపడడం ఏడవడం చేసినట్టయితే కనుక ఒక నెగటివ్ ప్రభావం వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రసవించిన తర్వాత వీలైనంత తొందరగా తల్లి బిడ్డకి పాలు పట్టడానికి ప్రయత్నం చేయించాలి. ఎంత తొందరగా ఈ ప్రయత్నం జరిగితే అంత అంటే అది సక్సెస్ఫుల్గా అవుతుంది అనమాట. అలాంటప్పుడు తొందరగా బిడ్డ కనుక పాలు తాగడానికి ప్రయత్నం చేసినట్టయితే పాలు సరిపోయినంత పడవేమో అనేటువంటి సందేహం లేకుండా చక్కగా పాలు స్రవించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే తల్లి బిడ్డ అలా దగ్గరగా ఉన్నప్పుడు ఆ ప్రేమ భావం వల్ల కూడా తల్లిలో తొందరగా మంచి పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చి ఆ ఫీలింగ్స్ ప్రభావం హార్మోన్స్ మీద పడి పాలు బాగా పడటానికి అవకాశం ఉంటుంది. అందులో ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే బిడ్డ కూడా పాపాయి చంటి పాపాయి తల్లికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ పాపాయిలో ఒక రక్షణ భావం బాగా కలుగుతుంది. అంటే దగ్గరగా అంతవరకు కూడా తల్లి కడుపులో గర్భాశయంలో చక్కగా ఒక మంచి కోటలో ఉన్నట్టుగా రక్షణతో ఉన్నటువంటి పాపాయి బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత అలా విడిగా పడుకోబెట్టేసినట్టయితే కనుక తెలియకుండానే తనలో ఒక అభద్రతా భావం కలిగే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తల్లికి దగ్గరగా వెంటనే తల్లికి దగ్గరగా పడుకోబెట్టి తల్లి స్పర్శతో ఉన్నట్టయితే కనుక ఒక రక్షణ భావం ఒక భద్రత భావం కలిగి బిడ్డ ఎదుగుదల కూడా ఇది మంచి అవకాశాన్ని ఇస్తుంది అనమాట. అందుకని వీలైనంత తొందరగా తల్లికి దగ్గర పిల్లని పడుకోబెట్టడం కూడా పాలు బాగా రావడానికి బాగా సహాయపడుతుంది. తల్లిపాల వృద్ధికి ఉపయోగపడేటువంటి ఒక మంచి ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేద్దాం. ఈ ఔషధం ఏంటంటే ఎవరైనా సరే డెలివరీ అయినటువంటి ఎవరైనా తల్లిపాలు చక్కగా బాగా పడటానికి సరిపోయినన్ని పాలు రావడానికి ఉపయోగపడేలా వాడుకోవచ్చు. దీనిలో ఏంటంటే ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం వాడుకునేటువంటిది ఒక ప్రధానమైన మూలిక ఏంటంటే శతావరి. ఈ శతావరిని తెలుగులో చెప్పేటప్పుడు పిల్లి పీచర అంటారు. ఇది మనకు చాలా తేలికగా దొరికేటువంటిది. అందులో ఇప్పుడు ఏంటంటే ఆయుర్వేద ఔషధాలకు సంబంధించిన మూలికలన్నీ కూడా బాగా తేలిగ్గా దొరుకుతున్నాయి. ఈ మూలిక మనకి ఏ ఊళ్ళో అయినా సరే తేలిగ్గా దొరుకుతుంది. ఆ పల్లెటూళ్ళలోనూ అక్కడ కనుక ఈ మూలిక అంటే అక్కడే దొరికినట్టయితే కనుక దాన్ని చక్కగా ఫ్రెష్గా తెచ్చుకుని కూడా ఎండబెట్టుకుని వాడుకోవచ్చు. సిటీస్లో అక్కడ అంటే కొంచెం ముందుగా కలెక్ట్ చేసినటువంటి మూలిక దొరుకుతూ ఉంటుంది. ఈ పిల్లి పీచర అనేది ఆడవాళ్ళకి ఒక బెస్ట్ టానిక్ లాంటిది అనమాట. అంటే మెన్స్ట్రల్ డిజార్డర్స్ కానివ్వండి, లేకపోతే గర్భానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, తల్లిపాలకు సంబంధించిన సమస్యలు కానీ, మెనోపాజ్ సమస్యలు కానీ అన్ని సమస్యల్లోనూ కూడా ఇది చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక మంచి మూలిక. ఈ పిల్లి పీచర వేళ్లని బాగా ఎండబెట్టేసి, అంటే నీడలో ఎండబెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మూలికల్ని నీడలో ఎండబెట్టేసి బాగా ఎండినటువంటి దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. అలా చూర్ణంలాగా చేసుకున్నటువంటి శతావరి చూర్ణం 200 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. మీకు చూపించడం కోసం నేను కొద్దిగా చూర్ణాలు వేస్తున్నాను. మీరు మెజర్ ప్రకారం అంటే కొలత ప్రకారం 200 గ్రాముల చూర్ణాన్ని తీసుకోండి. ఈ చూర్ణంతో పాటుగా మనకి ఇందులో కావాల్సినటువంటివి ఇంకా ఏమేంటంటే యాలక్కాయలు. ఈ యాలక్కాయలు అంటే ఒక సుగంధ ద్రవ్యంగా ఔషధం తీసుకోవడానికి ఒక సుగంధ ద్రవ్యం లాగానే ఉపయోగపడతాయి. అలాగే తీసుకున్నటువంటి ఔషధం బాగా జీర్ణం అవ్వడానికి, ఆ తర్వాత ఏంటంటే ఒక మానసికంగా కూడా ఒక ఉల్లాసాన్ని కలిగించడానికి కూడా యాలక్కాయలు బాగా ఉపయోగపడతాయి. యాలక్కాయలని పొడిలాగా చేసేసుకుని అంటే మెత్తటి చూర్ణంలాగా చేసుకుని దాన్ని సుమారుగా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. యాలక్కాయల చూర్ణాన్ని విడిగా సిద్ధంగా ఉంచుకోండి. ఇందులో కలపద్దు, మనం పక్కన పెట్టి ఉంచుకుందాం. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి మరొక ద్రవ్యం ఏంటంటే కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వు కూడా
ఈ తల్లిపాల వృద్ధికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే డెలివరీ అయిన తర్వాత ఉండేటువంటి హార్మోనల్ చేంజెస్ని సరిగా తీసుకురావడానికి కూడా కుంకుమ పువ్వు బాగా ఉపయోగపడుతుంది. మంచి కుంకుమ పువ్వుని సుమారుగా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకొచ్చి దాన్ని పొడిలాగా చేసి, ఏంటంటే మంచి క్వాలిటీ దొరికితే నిజానికి ఒక 5 గ్రాములే సరిపోతుంది, మొత్తం అంతా కూడా అక్కర్లేదు. కొద్ది పరిమాణంలో కుంకుమ పువ్వుని తెచ్చి పొడిలాగా చేసి ఉంచుకోండి. దీన్ని చేయడానికి ఏంటంటే మనకి చక్కెర కూడా కావాలి. ఒక 200 గ్రాముల పరిమాణంలో చక్కెరను కూడా రెడీగా ఉంచుకోండి. ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాక, అంటే శతావరి చూర్ణం, కుంకుమ పువ్వు, ఏలక్కాయలు, తర్వాత చక్కెర, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాక ఇప్పుడు ఎలా తయారు చేయాలో కూడా మనం చూద్దాం. మొట్టమొదటి ఏం చేయాలంటే పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకుని దాన్ని వేడి చేసి దానిలో కొద్దిగా నెయ్యి వెయ్యాలి. అంటే మనకి నెయ్యి ఒక మంచి మేధ్య రసాయనంగా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే ఒక ఔషధం చక్కగా అరగడానికి కూడా నెయ్యి బాగా ఉపయోగపడుతుంది. పాలిచ్చే తల్లికి నెయ్యి మామూలుగా కూడా అవసరమే. ఈ ఔషధం తయారీలో కూడా నెయ్యి ఉపయోగపడుతుంది కనుక 2 విధాలుగాను నెయ్యి ఉపయోగకరంగా ఉంటుంది. దాదాపుగా ఒక 2-3 పెద్ద చెంచాల పరిమాణంలో నెయ్యి తీసుకుని మూకుడు వేడెక్కాక దాంట్లో వేయాలి. నెయ్యి కరిగిన తర్వాత మనం విడిగా పెట్టుకున్నటువంటి శతావరి చూర్ణాన్ని మూకుట్లో వేసుకోవాలి. అంటే ఇప్పుడు నేను కరిగించకుండా వేస్తున్నాను, మీరు మూకుడులో ఉన్నటువంటి నెయ్యి బాగా కరిగిన తర్వాత అప్పుడు శతావరి చూర్ణాన్ని అందులో వేసుకోవాలి. ఆ శతావరి చూర్ణాన్ని నెమ్మదిగా సన్నటి మంట మీద కొంచెంసేపు వేగనివ్వాలి దాన్ని. మీరు ఎలాగో స్టవ్ మీద చేసుకోవాలి. మీకు ఊరికే విధానం చూపించడానికి, ఇలా చేస్తామని చూపించడానికి నేను స్టవ్ లేకుండా చేసి చూపిస్తున్నాను. ఈ శతావరి చూర్ణం ఏంటంటే తెలుపు రంగుకి దగ్గరగా లేదా గోధుమ రంగులాగా ఉంటుంది. అది కొంచెం వేగి రంగు కాస్త ముదురు రంగు వచ్చే సమయంలో పొయ్యి ఆపేసి అందులో చక్కెర కలపాలి. మనం 200 గ్రాముల పరిమాణంలో శతావరి చూర్ణాన్ని తీసుకుంటే దానికి సమానంగా చక్కెరని పొడి చేయక్కర్లేదు. ఎలా ఉంటుందో అలాగా ఆ గ్రాన్యూల్స్ లాగానే 200 గ్రాముల చక్కెరని శతావరి చూర్ణంలో కలుపుకోవాలి. తర్వాత ఏలక్కాయ పొడి, మనం ఇందాక పెట్టుకున్నటువంటి కుంకుమ పువ్వు, రెండింటిని కూడా ఇందులో కలుపుకోవాలి. కుంకుమ పువ్వు కూడా మీరు పొడి చేసేసుకుని వేసుకోండి. నేను ఊరికే మీ కుంకుమ పువ్వు అని తెలియడం కోసం దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాడుతున్నాను. దాన్ని పొడిలాగా చేసి వేసుకోవాలి. ఇదంతా కూడా మనం శతావరి చూర్ణం వేగిన తర్వాత స్టవ్ ఆపేసి అప్పుడు కలుపుతున్నాం. స్టవ్ వెలుగుతూ ఉండగా కాదు, ఆపేసి కలుపుకోవాలి. ఇలా కలిపినప్పుడు ఏంటంటే మీకు కరిగిపోయిన నేతిలో వేయించినటువంటిది కనుక ఇట్లా ముద్దలాగా రాదు, పొడి పొడిగా గ్రాన్యూల్స్ లాగా వస్తుంది. అంటే ఈ శతావరి చూర్ణం చక్కెర ఒకదానికొకటి అంటుకుని ఒక చక్కటి గ్రాన్యూల్స్ లాగా తయారవుతుంది. అలా తయారైనటువంటి దాన్ని చల్లారనిచ్చి, చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పోసి ఉంచుకోవాలి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే సుమారుగా ఒక చెంచాడు ఈ ఔషధాన్ని తీసుకుని ఒక అరకప్పు గోరువెచ్చటి పాలల్లో కలిపేసి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 పూట్ల ప్రసవించినటువంటి తల్లి కనుక రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే తల్లిపాలు చక్కగా స్రవించడానికి ఈ ఔషధం చాలా బాగా సహాయపడుతుంది. జీవితాన్ని ఆరోగ్యంగా గడపడానికి, అనారోగ్యాల బారిన పడకుండా ఉండడానికి ఉపయోగపడే ఆయుర్వేద సూత్రాలని ఒక్కొక్క ఎపిసోడ్లో మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అలాగే ఈరోజు కూడా ఒక సూత్రం గురించి మాట్లాడుకుందాం మనం. మనం ఏంటంటే గత కొన్ని ఎపిసోడ్స్గా మానసిక ప్రకృతి గురించి, దానిలో ఉండే రకాల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. సాత్విక ప్రకృతిలో ఉండేటువంటి రకాలన్నీ అయిపోయినాయి. తర్వాత రాజసిక ప్రకృతిలో మనం ఒక 3 రకాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇవాళ ఆ మిగిలిన 3 గురించి చెప్పుకుందాం. అంతకుముందు ఎపిసోడ్ వినని వాళ్ళ కోసం అని చెప్పి ఒక్కసారి మనం రాజసిక ప్రకృతిలో ఉండేటువంటి లక్షణాలు బ్రీఫ్గా చెప్పుకుందాం. అవి ఈ రాజసిక ప్రకృతి ఉన్న వాళ్ళకి ఏంటంటే కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. బాగా అయిన దానికి కాని దానికి గొడవ పెట్టుకోవడం, దెబ్బలాడడం వీళ్ళకి లక్షణంగా ఉంటుంది అనమాట. యుద్ధ ప్రీతి అనేటువంటి లక్షణం, ఏదో ఒక విధంగా దెబ్బలాడాలనే కోరిక వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అబద్ధాలు ఆడడం వీళ్ళ లక్షణం. అలాగే తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉండడం, డంబాలు అంటూ ఉంటాం కదా, మనం చెయ్యలేకపోయినా సరే నేను ఇది చేస్తా అది చేస్తా అనుకుంటూ మాట్లాడడం అనేటువంటిది వీళ్ళలో ఒక ముఖ్యమైనటువంటి లక్షణంగా ఉంటుంది. తర్వాత
మంచి చెడు విచక్షణ జ్ఞానం ఉన్నా కూడా మంచి చేయకుండా చెడు మాత్రమే చేసేటువంటి లక్షణం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి హాని చేయడం, ఈ గుణం కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే మొత్తం మీద సమాజానికి ఒక నెగటివ్ ప్రభావాన్ని కలిగించేటువంటి లక్షణాలన్నీ కూడా ఈ రాజసిక ప్రకృతిలో ఎక్కువగా ఉంటాయి. ఈ రాజసిక ప్రకృతిలో ఉండేటువంటి మొదటి 3 ఆసుర, సర్ప, శాకున అనేటువంటి 3 గురించి మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఆ మిగిలిన 3 ఏమేంటంటే రాక్షస కాయం అని, తర్వాత పిశాచ కాయం అని, ప్రేత కాయం అని 3 మిగిలే. ఆ 3 గురించి మనం ఇవాళ చెప్పుకుందాం. ఈ రాక్షస కాయ లక్షణం అంటే రాక్షసుడు అనే పదాన్ని మనం నార్మల్గా వాడుకుంటూ ఉంటాం, కానీ రాక్షసులు అంటే ఎవరో ఎక్కడో అసలు ఉన్నారా లేరా ఇలాంటి సందేహం అక్కర్లేదు. రాక్షస ప్రకృతి అని రాక్షసులో ఉండే గుణాలు ఉన్న వాళ్ళందరూ కూడా మనం రాక్షస ప్రకృతిగా రాక్షసులా చెప్పుకోవాలన్నమాట. ఈ గుణాలు ఏమేంటంటే ఈ రాక్షస ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు విడిగా ఒంటరిగా ఉండాలనుకుంటారు, నలుగురితోటి కలిసి ఫ్రెండ్లీగా ఉంటారు. నలుగురితో ఉండడం అంటే వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, యుద్ధం చేయడమే, కానీ మామూలుగా ఎప్పుడు కూడా విడిగా ఉండాలనుకుంటూ ఉంటారు. అలాగే వీళ్ళకి అధర్మంగా ప్రవర్తించడం అనేటువంటిది ప్రధాన లక్షణం. ఏది చేయకూడదో అది మాత్రమే చేస్తూ ఉంటారు. ఇంకొకటి వీళ్ళకి ఇతరుల సంపదను దోచుకునేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. మనం చూస్తాం కదా ఇలాంటి లక్షణాలన్నీ కూడా బయట అంతా చాలా మందిలో కనపడుతూ ఉంటాయి కదా మనకి. అలాంటి వాళ్ళందరూ కూడా రాక్షస ప్రకృతిలోకి వస్తారనమాట. ధర్మంగా ప్రవర్తించకుండా ఉండాలనుకోవడం, ఇతరుల సంపదల్ని మనం ఆక్రమించుకుందామని చూస్తూ ఉండడం, అలాగే ఇతరులకి హాని చేస్తూ ఉండడం. ఎప్పుడైనా ఇతరులతో ఉన్నామంటే వాళ్ళతోటి దెబ్బలాడడం, గొడవ పెట్టడం తప్ప మరొక లక్షణం ఉండదు. ఆ తర్వాత రాక్షసం తర్వాత ఇంకొకటి ఏంటంటే పిశాచ కాయ లక్షణాలు అని. పిశాచం అనేటువంటిది కూడా మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం. ఏదో పిశాచం అంటే ఏదో దెయ్యమనో భూతమనో అనే ఒక ఇమాజినేషన్ మనకి సినిమాల్లో వాటిలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఏంటంటే పిశాచ లక్షణాలు అనేటువంటివి మన చుట్టూ చూసేటువంటి మనుషుల్లో కూడా కనపడుతూ ఉంటాయి. ఆ పిశాచ లక్షణాలు ఎలా ఉంటాయంటే దానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలంటే మనకి ఈ కీచకుడు అనేటువంటి ఒక క్యారెక్టర్ని మనం మహాభారతంలో చూస్తూ ఉంటాం కదా. ఈ కీచకుడు లక్షణాలన్నీ కూడా ఈ పిశాచ లక్షణాలు అన్నమాట. ఆ కీచక లక్షణం మనకు తెలుసు. అంటే కీచకుడు అనగానే మనకి ఏమనిపిస్తుంది, ద్రౌపదిని మానభంగం చేయడానికి ప్రయత్నించాడు అనేటువంటి మనం విన్నటువంటిదే కదా. ఈ లక్షణం వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇతర ఆడవాళ్ళని ఏడిపించడం, వాళ్ళని లైంగికంగా ఇబ్బంది పెడుతూ ఉండడం, రేపులు చేయడం, ఇలాంటి గుణాలన్నీ కూడా ఈ పిశాచ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అసలు సిగ్గు, అభిమానము, లజ్జ అని మనం ఏవైతే చెప్పుకుంటూ ఉంటామో అటువంటి లక్షణాలు వీళ్ళలో అస్సలు ఉండవు. ఏం చేయడానికన్నా వీళ్ళకి సిగ్గు ఉండదు. అరే ఇది మనం చేయొచ్చా చేయకూడదా, నలుగురిలో అవమానంగా ఉంటుందేమో, తప్పుగా ఉంటుందేమో అనేటువంటి ఆలోచనే వీళ్ళలో ఉండదన్నమాట. నిర్లజ్జగా ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళని హింసించటం, వాళ్ళని అవమానపరచడం అనేటువంటి లక్షణం ఈ పిశాచ లక్షణం ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే కామ ప్రవృత్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పిశాచ లక్షణంలో. సో మనం ఎవరినైనా అలాంటి వాళ్ళని చూసినట్టయితే మనం వెంటనే ఇమీడియట్గా అర్థం చేసుకోవాలి వీళ్ళలో ఈ పిశాచ ప్రకృతి ఎక్కువగా ఉంది అనేటువంటిది. అలాగే ఎవరికి వాళ్ళలో కూడా ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసి కార్యక్రమం వింటున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, అరే నాలో ఇలాంటి లక్షణాలు ఉన్నట్టున్నాయి, నాకు ఏమిటి, నేనెందుకు పిశాచ ప్రకృతిలో ఉండాలి అనేటువంటి ఆలోచన తెచ్చుకుని దాని నుంచి బయటపడడానికి కూడా ప్రయత్నం చేయాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్రేతకాయ లక్షణాలు అని. ప్రేతం అంటే కూడా మనం మామూలుగా నార్మల్ భాషలో ఏదో చచ్చిపోయిన వాళ్ళు ప్రేతల్లాగా తిరిగారు, ప్రేతాత్మ అని చెప్పుకుంటూ ఉంటాం. అయితే అది ఉందా లేదా అనేది వదిలేసేయండి, కానీ దానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ ప్రేతకాయ లక్షణాలు ఏంటంటే నిరంతరం ఏడుపు కొట్టు వాళ్ళు అంటుంటాం కదా మనం ఎప్పుడు కూడా. అన్నీ బాగున్నా సరే ఏదో లేదని ఏడుస్తూ ఉండడం అనేటువంటి లక్షణం మనం కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఆ ఏడుపు కొట్టు లక్షణం అనేటువంటిది ఈ ప్రేతకాయ లక్షణాల్లో ఒకటి అనమాట. అంటే ఎప్పుడు చూసినా ఏదో లేదని ఏడుస్తూ ఉండడం, నాకు లేదనైనా ఏడుస్తారు, లేకపోతే ఎదుటి వాళ్ళకి ఉందనైనా ఏడుస్తుంటారు. అటువంటి లక్షణం అనమాట వీళ్ళకి. అలా ఏడుపు అనేటువంటి లక్షణం ప్రధానంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నాది నాకు ఉండడం కాకుండా ఎదుటి వాళ్ళది కూడా నేనే తీసేసుకోవాలి, వాళ్ళది కూడా నేనే తినేయాలి అనేటువంటి ఒక లక్షణం వీళ్ళలో ఎక్కువ అనమాట. అంటే ఎదుటి మనిషి దగ్గర ఆహార పదార్థం ఉంటే అది లాక్కొని తినేయటం, లేకపోతే ఎదుటి మనిషి దగ్గర ఏదో సంపద ఏదో ఉందంటే దాన్ని తను ఆక్రమించేసుకోవడం వీళ్ళలో ఉండేటువంటి లక్షణం. అంటే ఎదుటి మనిషి దగ్గర గుంజుకుంటూ ఉంటారు, కానీ తన దగ్గర ఉన్నటువంటిది ఏది కూడా ఎవరికి పంచిపెట్టరు అనమాట. అసలు ఒక దాన గుణం కానీ ఎదుటి మనిషితో షేర్ చేసుకోవడం అనేటువంటి లక్షణం కానీ వీళ్ళల్లో ఉండదు. ఈ లక్షణం అంటే ఎప్పుడు ఏడుపు కొట్టుగా ఉండడం, ఎదుటి వాళ్ళ నుంచి లాక్కోవాలని చూడడం, తన దగ్గర ఉన్నది ఎవరికి ఇవ్వకపోవడం, ఇలాంటి గుణాలు కనుక ఉన్నట్టయితే వాళ్ళని
ప్రేతకాయ లక్షణాలుగా మనం చెప్పుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మనం ఎందుకంటే చెప్పుకోవడం, ఈ లక్షణాలన్నీ తెలుసుకుని ఏం చేసుకుంటాం అంటే, ఆరోగ్యం అంటే ఏంటి మనకి మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉన్నాం, శరీరము మనసు ఆత్మ అన్నీ బాగుండాలి. వీటితో పాటుగా సమాజంలో కూడా మనకి ఒక ఆరోగ్యవంతమైన రిలేషన్షిప్స్, ఆరోగ్యవంతమైన పరిస్థితులు ఉండాలి. సమాజంలో మనకి ఆరోగ్యంగా ఉండాలంటే ఏంటంటే 10 మంది కూడా చక్కగా ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఎవరికి వాళ్ళు ఒక ఇంట్రాస్పెక్షన్, నాలో ఏమైనా నెగటివ్ గుణాలు ఉన్నాయా అని చూసుకుందికి, ఒకవేళ ఎదుటి వాళ్ళలో అలాంటి గుణాలు ఉంటే వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండాలా, వాళ్ళతో మనం ఎలా ప్రవర్తిస్తే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతామని చూసుకోవడానికి కూడా మనకి ఈ విషయాల పట్ల అవగాహన చాలా అవసరం. ఈనాటి ఆయుష్ కార్యక్రమంలో తల్లిపాల ఆవశ్యకత గురించి, తల్లిపాల వృద్ధికి ఆయుర్వేదంలో ఉండేటువంటి మార్గాల గురించి చెప్పుకున్నాం కదా. అలాగే మరొక సమస్య గురించి, దానికి ఉండే ఆయుర్వేద పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందుకి ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.